హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడైనా దొంగతనం చేస్తే త్వరగా అక్కడి నుంచి పారిపోవాలని ఏ దొంగ అయినా ఆలోచిస్తుంటాడో, కానీ ఈ దొంగ మాత్రం తన పేరు గోడ మీద రాసి మంచిగా అన్నం తిని ఆ తర్వాత పుచ్చకాయ కూడా తిని అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఈ వింత చోరీ ఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక్క లైక్ అయితే వేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వింత చోరీ ఘటన బాపట్ల పట్టణంలోని రైలుపేటలో చోటు చేసుకుంది. రైలుపేటలోని ఫ్లైఓవర్ కింద షేక్ అన్వర్ కుటుంబం నివాసం ఉంటుంది. వారం రోజుల క్రితం షేక్ అన్వర్ తన కుటుంబంతో కలిసి సొంతూరు వెళ్లారు. అయితే ఓ పని మీద తిరిగి బాపట్లకు వచ్చిన అన్వర్ ఇంటికి వచ్చి చూసి షాక్ తిన్నాడు. ఇంట్లోని పరిస్థితి, వాతావరణం, రాతలు, ఫోటోలు చూసి కంగు తిని కంగారు పడిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అయితే అందించారండి. షేక్ అన్వర్ కుటుంబం బక్రీద్ పండుగ కోసం ఊరెళ్ళిన సమయంలో వారింట్లో చోరీ అయితే జరిగింది. బాధితుడు చెప్తున్న వివరాల ప్రకారం 25,000 రూపాయలు ఎవరో దొంగతనం చేశారని, చోరీ చేశారని కూడా చెప్తున్నారు. చోరీ చేసిన తర్వాత ఇల్లంతా కూడా చిందర వందరగా అయితే చేశాడు. డబ్బులు చోరీ చేసిన తర్వాత అన్వర్ ఇంట్లోనే కూర్చొని అన్నము పుచ్చకాయ తిన్నట్లుగా కూడా ఇంట్లోని వాతావరణం అయితే చెప్తోందని కూడా ఆయన చెప్తున్నారు. ఇక అంతటితో ఊరుకోకుండా గోడ పైన తన పేరు రాసి నన్ను పట్టుకొని చూద్దాం అన్నట్టు సవాల్ అయితే చేశాడు. ఇక్కడ అన్వర్ కుటుంబాన్ని మరింత భయపెడుతున్న విషయం ఏంటంటే, అన్వర్ కుటుంబ సభ్యుల ఫోటోల పైన రెడ్ స్కెచ్ పెన్ తో మార్క్ అయితే చేశాడు దొంగ. దీంతో వారు మరింత భయపడుతున్నారు. అయితే ఇది దొంగలు చేసిన పని కాదని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. దొంగలు అయితే డబ్బులు తీసుకొని పరారీ అవుతారు, కానీ ఇలా ఇంటి యజమానులను భయపెట్టే ప్రయత్నం చేయరని భావిస్తున్నారు. ఇదేదో కక్షపూరితంగా ఇంటి యజమానులను భయపెట్టేందుకు చేసిన ప్రయత్నం అయి ఉండొచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారండి. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.